అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే నలుగురికి నా వీడియోస్ కూడా షేర్ చేయండి. ఓకే, ఈరోజు నేను చెప్పబోతున్న విషయం ఏమిటంటే హిందువులు మత మార్పిడి గురించి. ఈ హిందువుల మత మార్పిడి గురించి దాదాపు అందరికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా లైవ్ లో చూడడం ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ ద్వారా కావచ్చు. మరి ఈ హిందువుల మత మార్పిడి అన్నది ఈ రోజు మొదలైంది కాదు. దాదాపుగా మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, అలాగే వచ్చిన తర్వాత కూడా ఈ మత మార్పిడులు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. సో ముఖ్యంగా ఎక్కువగా హిందువులే క్రైస్తవులుగా మారుతున్నారు. క్రైస్తవ మతంలోకి వెళ్ళే హిందువుల సంఖ్య చాలా ఉంది. 99% మంది హిందూ మతం నుండే క్రైస్తవ్యం స్వీకరిస్తున్నారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసింది. మరి అతి సనాతన ధర్మమైన, ప్రాచీన ధర్మమైన, ఎన్నో సాంప్రదాయాలు, సంస్కృతులు, వీటన్నిటినీ మిళితం చేసుకున్న మన హిందూ ధర్మాన్ని వదిలి వేరే మతంలోకి వెళ్తున్నారు అంటే నాకు మొదట్లో చాలా ఆశ్చర్యం వేసేది. కానీ ఇప్పుడు అది సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే నేను దీని గురించి కూడా పరిశోధించాను కాబట్టి చెప్తున్నాను. మరి హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి లోతుగా విశ్లేషిస్తే నేను చెప్పేది ఏమంటే, ఒక హిందువుగా క్రైస్తవ్యమే కాదు, వేరే ఏ మతంలోకి వెళ్ళాలనుకున్న హిందువులైనా సరే మొదట వారికి కావాల్సింది మత మార్పిడి కాదు, మతి మార్పిడి. అంటే మారాల్సింది మతం కాదు, మన మతి మారాలి అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచంలో, లేదు మన భారతదేశంలో తీసుకున్న అన్ని మతాల ప్రజలు కూడా చాలా కష్టాలు పడుతున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, చాలా బాధలు అనుభవిస్తున్నారు. వారు ఏ మతం వారైనా సరే, హిందూ మతమైనా, క్రైస్తవమైనా, ఇస్లాం అయినా, మరి ఆయా మతాల దేవుళ్ళు ఎవ్వరూ కూడా ఆ ప్రజల సమస్యలు తీర్చడానికి రావడం లేదు. నేను కూడా ఎన్నో కోరికలు కోరుకోవడం లేదు దేవుణ్ణి, 1-2 కోరికలే కోరుకున్నాను, కానీ వాటిని ఇప్పటికీ నెరవేర్చడం లేదు ఏ దేవుడు కూడా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమంటే, మతాల మధ్య యూనిటీ లేదు, మతాల ప్రజల మధ్య యూనిటీ లేదు, కానీ ఈ మతాల దేవుళ్ళ మధ్య మటుకు చాలా అద్భుతమైన యూనిటీ ఉంది, చాలా ఐకమత్యం ఉంది. వారు యెహోవా కావచ్చు, అల్లా కావచ్చు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి కావచ్చు. అంటే ఒక మనిషికి సహాయం చేయకూడదు, లేదంటే అతడు కష్టాలు పడాల్సిందే అని ఒక దేవుడు ఫిక్స్ అయినాడంటే మిగిలిన మతాల దేవుళ్ళు కూడా అలాగే ఫిక్స్ అవుతారు. ఏ దేవుడు కూడా వచ్చి వారి యొక్క కష్టాలు తీర్చే ప్రయత్నం చేయడు. ఇప్పుడు ఒక హిందువు కష్టాలు పడుతున్నాడు అంటే అతను క్రైస్తవ్యంలో పోతే అతని కష్టాలు పోవు, ఇస్లాంలో పోతే అతని కష్టాలు పోవు. ఎందుకంటే ఇక్కడ మన దేవుళ్ళు తీసుకున్న నిర్ణయమే వాళ్ళు కూడా అక్కడ తీసుకొని ఉంటారు. ఇక్కడ మన దేవుడు మంచి చేయాలని చూస్తే వారు చేస్తారు. కాబట్టి ఇది చాలా లోతుగా విశ్లేషించాల్సిన అంశం. ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తున్నాను ఎంత దారుణంగా హిందూ మతం నుండి క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వాళ్ళు మరి హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా తిట్టడం, చాలా అవమానకరంగా మాట్లాడడం, ఇది చాలా తప్పు కదా. మొదట మన హిందూ మతంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఒక హిందూగానే చెప్తున్నాను నేను, లోపాలు ఉన్నాయి. మన హిందూ మతంలోని ప్రజల మధ్య కూడా వైషమ్యాలు ఉన్నాయి, వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే క్రైస్తవంలో లేవా లోపాలు? క్రైస్తవుల మధ్య అంత సఖ్యత ఉందా? అక్కడా లేదు. అలాగే ఇస్లాం మతం కూడా అంత శాంతి మతమే అయినా కూడా ఆ ప్రజలు కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారా? చాలా మంది ప్రవర్తిస్తున్నారు అలా. ఎందుకంటే మీరు హిందూ మతం తీసుకోండి, క్రైస్తవం తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, మా మతం గొప్ప, మా మతం గొప్ప, మా దేవుళ్ళు గొప్ప అని ఎంత కొట్టుకున్నా, ఎంత విలవిల్లాడినా ఆ మతాలకు, ఆ యొక్క దైవాలకు చెడ్డ పేరు తెచ్చేది ఆయా మతాల ప్రజలే. ఎందుకంటే అన్ని మతాల్లో ఉన్నది సామాన్యులైన ప్రజలే, మనుషులే. కాబట్టి ఒక మతంలో మనుషులు, ఇంకో మతంలో దేవుళ్ళు ఏం లేరు కదా. 3 మతాల్లోనూ ఉన్నది అదే మనుషులు.
మీరందరూ కూడా ఒకప్పుడు హిందువులుగా ఉన్న వాళ్ళే అన్న వాదన కూడా ఉంది కదా, అందులో చాలా వరకు నిజం కూడా ఉంది కదా. సో క్రైస్తవ్యంలోకి వెళ్ళే హిందువులకు నేను సూటిగా చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదట మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివి పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన చదవండి. యేసుక్రీస్తు అనే ఒక గొప్ప ప్రవక్త గురించి, ఆయన యొక్క జీవితం గురించి, బోధనల గురించి మొదట చదవండి. ఆయన ఏం చెప్పాడు, సమాజానికి ఎలా ఒక మార్గ నిర్దేశకత్వం ఆయన వహించాడు, ఎలా ఒక దారి చూపాడు, ఇవన్నీ మొదట చదవండి, తెలుసుకోండి, స్టడీ చేయండి. ఆయన చెప్పినట్లుగా క్రైస్తవులు ఉన్నారా? చాలా మంది క్రైస్తవులు ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నారా, ఆయా పాస్టర్లు నడుస్తున్నారా అన్నది అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత లేదు, బైబిల్ ప్రకారమే ప్రతి క్రైస్తవుడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని మీరు నమ్మితే అప్పుడు క్రైస్తవ్యం స్వీకరించండి. ఎందుకంటే మన భారత రాజ్యాంగం మనకు ఆ హక్కు ఇచ్చింది కదా, మత స్వాతంత్ర్య హక్కు. ఏ మతంలోకైనా చేరొచ్చు, ఏ మతం గురించి అయినా ప్రచారము చేయొచ్చు, ఏ మతాన్నైనా సంతోషంగా ఆ మత ధర్మాన్ని ఆచరించవచ్చు, స్వీకరించవచ్చు. ఆ రాజ్యాంగానికి నేను కూడా కట్టుబడే ఉంటా. అయినా కూడా నేను స్టడీ చేసింది అన్ని మతాల్లో కూడా చాలా మంది ప్రజలు కష్టాలే పడుతున్నారు, సమస్యలోకి గురవుతూనే ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ దేవుడు నిజానికి వారిని కష్టాలు తీర్చడానికి రావడం లేదు, వారి సమస్యలు తీర్చడానికి రావడం లేదు. వారు ఏ మతం వారు కానివ్వండి, నాకు వారు మనుషులు అన్న దృష్టితోనే నేను చూస్తాను, ఏ మతం వాళ్ళని చూడడం లేదు. కాబట్టి ఈ మతం నుండి ఆ మతానికి వెళ్తూనే ఈ మతం అప్పుడే చెడ్డదైపోతుంది, ఈ దేవుళ్ళు అప్పుడే చెడ్డవాళ్ళు అయిపోతున్నారు, ఈ మనుషులు అప్పుడే చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. కొంతమంది పాస్టర్లు వాళ్ళు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. గ్రంథం ఆధారంగా విమర్శించండి, గ్రంథం ఆధారంగా మీరు ప్రశ్నించండి, తప్పు లేదు. కానీ ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేయడం, చాలా నీచాతి నీచంగా మాట్లాడడం, ఇది చాలా తప్పు. ఒక మతం నుండి ఇంకో మతానికి మీరు వెళ్ళాక మీ యొక్క హక్కు నేను గౌరవిస్తున్నాను, అయినా కూడా ఏ మతంలోకి వెళ్ళినా ఏమి సంతోషం ఉంది? బాధలే ఎక్కువ ఉన్నాయి, కష్టాలే ఎక్కువ ఉన్నాయి, పరీక్షలే ఎక్కువ ఉన్నాయి, మన కోరికల కోసం నిరీక్షనే ఎక్కువగా ఉంది. కాబట్టి హిందూ మతం నుండి వేరే మతానికి, లేదా వేరే మతం నుండి హిందూ మతానికైనా సరే, ఈ మతాలు, ఈ ధర్మాలు, ఈ ఆచారాలు, సంస్కృతులు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసేయండి. మనం మనుషులం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వారు ఏ మతం వారైనా సరే మనం మనుషులం. మన కర్తవ్యం ఏమి, మన బాధ్యత ఏమి, మన యొక్క విధులేమి, సాటి వారి పట్ల మనం ఎలా ఉండాలి, సాటి మనుషులకు మనం ఎలా సేవ చేయాలి, మన చేతనైనంత సహాయం ఎలా చేయాలి, నలుగురితో ఎలా ఉండాలి, వీటి గురించి ఎక్కడన్నా ఏ మతంలోనే డిస్కషన్ వస్తుందా? లేదు. ఎంతసేపు మూడు మతాలు మేం గొప్ప అంటే మేం గొప్ప, మా గ్రంథాలు గొప్ప అంటే మా గ్రంథాలు గొప్ప, మా దేవుళ్ళు గొప్ప అంటే మా దేవుళ్ళు గొప్ప, మీ గ్రంథం పనికిరానిది, మీ దేవుళ్ళు పనికిరాని వాళ్ళు. ఎంతసేపు ఇదే వాదులాట, ఇదే డిస్కషన్లో. ఈ డిస్కషన్ లేదో సమాజం అభివృద్ధి గురించి, అలాగే ప్రజల యొక్క సఖ్యత గురించి, వారి మధ్య సోదరపూర్వక వాతావరణం తేవడం గురించి పెడితే ఎంత బాగుంటుంది. కానీ లేదు. ఇప్పుడు నేను హిందువుని, నేను క్రైస్తవుని తిడితే నన్ను మా హిందువులు హైలైట్ చేస్తారు. అదే క్రైస్తవుడు నన్ను తిడితే క్రైస్తవులు ఆ యొక్క వ్యక్తిని హైలైట్ చేస్తారు. హైలైట్ అవ్వడం కోసమే ఇలా పరాయి మతాల వాళ్ళని విమర్శిస్తూ తిట్టుకుంటూ ఉంటున్నారు తప్ప ఏమిటి ఇంతకీ మా మతం ఏం చెప్పింది, వేరే మతం ఏం చెప్పింది, ఆ గ్రంథాల్లో ఏముంది, ఆ ప్రవక్తలు ఏం చెప్పారు, మంచి ఏముంది, అందులో చెడు ఏముంది? ప్రతి మతంలో, ప్రతి ధర్మంలో కూడా మనకు చెడు అనేది కనబడుతూనే ఉంటుంది. మంచిని స్వీకరిస్తూ ఆ చెడుని పక్కకు తొలగించాలి. లేదు అది చెడు కాదు, అది మంచే, మీకు అట్లా కనిపిస్తుంది అని కవరింగ్ చేయకూడదు. తప్పంటే తప్పని ఒప్పుకోవాలి, లేదు కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని ఒప్పుకోవాలి. ఏ మతానికి సంబంధించిన ఏ విషయమైనా సరే వాడే, అటువంటి వ్యక్తే నిజమైన మనిషి. క్షమించాలి, వాడు అనకూడదు, అటువంటి వ్యక్తే నిజమైన మనిషి. మనం మొదట మనిషిగా బతకడం నేర్చుకోవాలి. తర్వాత ఒక కులానికి, ఒక మతానికి చెందిన వ్యక్తిగా తర్వాత బతకొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏ మతానికి చెందని వాడిగా అయినా మనం బతకొచ్చు. కానీ మనిషి అనే ఒక ఐడెంటిటీ కోల్పోయి మాత్రం బతకలేదు. ఒకవేళ బతికినా అది నిజమైన బతుకు కాదు. కాబట్టి ఆ యొక్క గ్రంథాలు చదివి వేరే మతంలోకి వెళ్ళండి. ఆ గ్రంథాలు దాంట్లో ఏముందో సారాంశాన్ని పసిగట్టండి. ఎందుకంటే
క్రైస్తవంలోకి మన దేశం నుంచే కాదు, ప్రపంచంలో చాలా దేశాల నుంచి వెళ్తున్నాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది. అయినా కూడా ఒక హిందువుగా నేను కోరుకునేది ఏమంటే, ఏ మతం వాళ్ళు ఆ మత ధర్మాలని అనుసరిస్తూ మంచివి చెడు పక్కన పెట్టి మంచివి ఆచరిస్తూ అది ఒకవైపు మాత్రమే ఉండాలి. నాణ్యానికి ఇంకొక వైపు సాటి మనిషి, వాడు ఏ కులం వారైనా, క్షమించండి మరి వాడన్నాను, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఎవరైనా సరే ఆ వ్యక్తుల్ని మనము ఖచ్చితంగా ఆదరించాలి, స్నేహభావంతో ఉండాలి. వైషమ్యాలు, వైరుధ్యాలు ఇవన్నీ పెట్టుకుంటే మన దేశం ఎప్పటికి అభివృద్ధి చెందేది? చిన్నప్పటి నుండే చూస్తున్నా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మన దేశాన్ని చూస్తున్నాం తప్ప అభివృద్ధి చెందిన దేశం అని ఇప్పటికీ కూడా నేను వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. ఇలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే వినాలా? భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఒకవైపు చైనా ఎలా పరుగులు పెడుతోంది, అమెరికా ఎలా ఉరకలేస్తోంది, జపాన్ ఎలా దూసుకెళ్తోంది, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలు ఎంతో ముందుకు పోతున్నాయి అభివృద్ధిలో. కానీ మన దేశం మాత్రం ఈ మధ్య ఎందుకో గాని కులాలు, మతాలు వీటి మధ్య ఒక సర్కిల్ వేసుకొని వీటిలోనే కొట్టుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నాం. అభివృద్ధి వైపు లేదు. రోడ్ల గురించి, డ్రింకింగ్ వాటర్ గురించి, అలాగే ప్రజల సమస్యల గురించి లేదు. ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నాయి, వాటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? స్కూల్స్ మూతపడడం గురించి ఎవరు ఆలోచించడం లేదు. కానీ టెంపుల్స్, చర్చిలు, మసీదులు వీటి కట్టడం గురించి మాత్రము చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఫైనల్ గా హిందువులు ఏ మతాన్ని స్వీకరించకుండా ఆ మతంలోనే ఉంటూ ఆ మతంలో ఉన్న వైషమ్యాలు, వైరుధ్యాల పైన పోరాడొచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు. ఎందుకు ఇలా మాకు అన్యాయం జరుగుతోంది అని ఖచ్చితంగా అడిగే హక్కు ప్రతి మనిషికి ఉంది. అది కులానికి, మతానికి పరిమితం కాదు. ఇలా చేసుకుంటుంటే బాగుంటుంది. కానీ వేరే మతాల్లోకి వెళ్ళి లేదు మరి హిందూ మతాన్ని దూషించడం, ఎందుకంటే ప్రతి మతంలో ఉన్నాయి లోపాలని, అదే చెప్తున్నా. క్రైస్తవంలో ఉన్నాయి, ఇస్లాంలో ఉన్నాయి. నేను రాబోయే వీడియోలో వాటి గురించి వివరంగా చెప్తా, గ్రంథాల ఆధారంగా చెప్తా. నేను ఏదో నోటుకొచ్చింది వాగడం కాదు. కాబట్టి ఇలా ఎవ్వరు వారి మతాల్లో ఉంటూ, వారి మత ఆచారాలు పాటించుకుంటూ ఉంటూ, ఇతర మతాల్ని గౌరవించుకుంటూ, ఆ మతాల ప్రజలతో సఖ్యతగా ఉంటూ, అందరి ఉమ్మడి లక్ష్యం ఒకటే అవ్వాలి. మతాన్ని బతికించడం, దేవుణ్ణి బతికించడం కాదు, దేశాన్ని బతికించడం, దేశాన్ని రక్షించడం, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడం. ఆ బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉంది. నా మీద ఉంది, మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. ఆ తరువాతే దేశం, తరువాతే మనకు కులం, మతం అన్న ఆ మతి మార్పిడి అన్నది అదే. అది ఏ రోజు మనకు కలుగుతుందో ఆ రోజు ఇక మతాలు, కులాలకు సంబంధించిన ఏ వివక్ష ఉండదు, ఏ కొట్లాట్లు ఉండవు, గొడవలు ఉండవు. నీది ఎక్కువ, నా తక్కువ, నాది ఎక్కువ, నీ తక్కువ అనేది ఉండదు. ఎవరు భేషజాలకు పోరు. అందరి ఉమ్మడి లక్ష్యం దేశాభివృద్ధి అవ్వాలి. అలా అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. అందుకే మరొకసారి చెప్తున్నాను, మతం మారే హిందువులకు మారాల్సింది మొదట మతం కాదు, మన మతి. తెలుసుకుంటారని, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.